ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాల్పుల విరమణ రెండు దేశాల మధ్య అమల్లోకి వచ్చింది. అయితే ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిందా? అందరికీ వస్తున్న డౌట్ ఇదే. బట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాత్రం మరొక మాట చెబుతోంది. ఇవాళ కీలక ప్రకటన చేసింది దీనికి సంబంధించి. అదేంటంటే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని తెలిపింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దానికి సంబంధించిన పోస్ట్ కూడా మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అప్పగించిన పనిని విజయవంతంగా నిర్వహించామని ఐఏఎఫ్ ఇవాళ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది. ఖచ్చితత్వం, నైపుణ్యంతో ఆపరేషన్ నిర్వహించినట్లు వాయుసేన ప్రకటించింది. ఎంతో సావధానంగా, జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహించినట్లు ఐఏఎఫ్ తెలిపింది. దేశ లక్ష్యాలకు అనుగుణంగా ఆపరేషన్ చేపట్టామని తెలిపింది. తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. అలాగే సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎయిర్ ఫోర్స్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు అది ఇప్పుడు మనం ఆ పోస్ట్ చూస్తున్నాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోస్ట్ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని చెప్పింది ఐఏఎఫ్. అది కూడా ఇచ్చిన పనిని విజయవంతంగా పూర్తి చేశాం, దట్టు ఖచ్చిత నైపుణ్యంతో ఆపరేషన్ నిర్వహించామని చెప్తోంది. ఇప్పుడు ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది. రైట్, ఇక దీనికి సంబంధించే మరింత సమాచారం మనకు అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ లైవ్లో రెడీగా ఉన్నారు. గోపీకృష్ణతో మాట్లాడదాం. గోపి, రెండు దేశాలు సీజ్ ఫైర్కి అంగీకరించాయి, కాల్పులు ఆగిపోయాయి. ఇక ఇవాళ ఉదయం నుంచి కాల్పులు లేవు, సో ఆగిందని మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ట్వీట్ చేసింది, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని చెప్పింది. ఏంటి అసలు ఈ పోస్ట్ అర్థం ఏంటి? ఎస్, యుద్ధం కేవలం ఆగింది మాత్రమే, ముగిసిపోలేదు. అలాగే ఆపరేషన్ సింధూర్ ఈ ఆపరేషన్లో భాగంగానే ఈ కాల్పులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఇటు ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టిన తర్వాత పాక్ సైన్యం భారత్ పైన ఎదురుదాడికి దిగింది. దానికి ప్రతిదాడిగా భారత్ కూడా దాడులను కొనసాగిస్తూ పాక్ సైనిక స్థావరాలను, శిబిరాలను పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో అది తట్టుకోలేక పాక్ కాల్పులను ఆపుదాం అని ఒక డీజీఎంఓకి కాల్ చేసేయడంతో నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఈ కాల్పులను విరమిస్తూ సీజ్ ఫైర్కి అంగీకరించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పందించడం జరిగింది. ప్రధానంగా ఇంకా ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు, కొనసాగుతోంది. ఇంకా దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మేము త్వరలో సరైన సమయంలో వెల్లడిస్తామని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించడం జరిగింది. ప్రధానంగా కొన్ని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ముఖ్యంగా ఆ దేశ ప్రధాని సుమారు 50 ఫైటర్ జెట్స్ని, భారత ఫైటర్ జెట్స్ని కూల్చేశామని చెప్పి అక్కడ ప్రకటనలు చేస్తున్నారు. ప్రపంచ సమాజం ముందు తామేదో భారత్ని కుదేలు చేశామన్నట్లుగా ఇటు తప్పుడు ప్రచారాన్ని, ఫేక్ ప్రచారాన్ని ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పందించడం జరిగింది. ఇది భారతీయుల కోసం కాదు, అంతర్జాతీయ సమాజం కోసం ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది. ఇటు అనధికారిక వార్తలు అలాగే తప్పుడు ప్రచారాలని నమ్మొద్దు అంటూ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన ట్వీట్లో స్పష్టం చేయడం జరిగింది. సో రేపు ప్రధానంగా కీలక చర్చలు జరగబోతున్నాయి. డీజీఎంఓ స్థాయిలో హాట్ లైన్లో రేపు మధ్యాహ్నం 12 గంటలకి భారత డీజీఎంఓ, పాక్ డీజీఎంఓ ఈ సీజ్ ఫైర్ కొనసాగింపుకు సంబంధించి చర్చలు జరపబోతున్నారు. ఎటువంటి షరతులు లేకుండా, పాక్ కూడా ఎటువంటి షరతులు లేకుండా ఈ చర్చల్లో పాల్గొనాల్సి ఉంటుంది. సో ఆ సందర్భంగా సైనిక పరమైన చర్యలకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చలు కొనసాగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటు ఈ సీజ్ ఫైర్ వైలేషన్కి సంబంధించి ఇటు అంగీకరించాయి కాబట్టి ఇక ఆపరేషన్ సింధూర్ అయిపోయింది అని రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ ఒక అభిప్రాయంలో ఉన్నారు. కానీ ఇది కేవలం 48 గంటల పాటు కేవలం ఒక అంగీకారానికి మాత్రమే వచ్చాయి. ఇంకా ఒప్పందం కూడా జరగలేదు, ఎక్కడ సంతకాలు కూడా జరగలేదు. ఆ పాక్ డీజీఎంఓ అభ్యర్థన మేరకు అలాగే అంతర్జాతీయ సమాజం, అమెరికా సహా అనేక దేశాలు ఈ ఉద్రిక్తతలు తగ్గించండి అని కోరిన మేరకు భారత్ కూడా దీనికి అంగీకరించి ఇటు ఈ సీజ్ ఫైర్ వైలేషన్ని, సీజ్ ఫైర్కి ఆమోదం తెలపడం జరిగింది. సో రేపు జరగబోయే చర్చల అనంతరం మళ్ళీ కాల్పులు కొనసాగుతాయా ఏంటి, ఇదంతా కూడా ఆపరేషన్ సింధూర్ అప్డేట్కి సంబంధించి మరొకసారి రేపు రక్షణ అలాగే విదేశాంగ శాఖ అధికారులు మనకి బ్రీఫ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే గోపి, అధిక ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందంటే అర్థం భారత్ ఎవరికి తలొంచదు, పైగా తగ్గదు కూడా, ఇంకా ఉంది, చర్చల తర్వాత ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు అనే అర్థం కూడా వచ్చేటట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక పోస్ట్ చేసింది.